బిగ్ బాస్ 9 లైవ్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ని కూడా ఆన్ చేసుకోండి. అలాగే నిన్నటి షో నుంచి అలాగే ఈ రోజు లైవ్ వరకు అయితే తెలుసుకుందాం. సింపుల్గా వన్ వర్డ్లోనే, ఎక్కువైతే చెప్పను, లాగ్ చేయను. ఎనీవే, ఇంకా బిగ్ బాస్ షో ప్రకారంగా చూసుకుంటే అందరూ ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నారు. ఎక్కువ స్పెషల్లీ ఫుడ్ గురించి అయితే టాక్ చేసుకున్నారు. ఆ తర్వాత అయిపోయింది. ఇంకా ఫినిష్ చిన్నగా ఇంకా గ్రూపిజం అయితే కొంచెం లైట్గా ఫామ్ అయినట్టు ఉంది. ఎందుకంటే ఈరోజు లైవ్ ప్రకారం చూస్తుంటే కామనర్స్ విఎస్ సెలబ్రిటీస్ మధ్య అయితే వార్ ఉంటుంది కదా. ఎనీవే, టెనెంట్స్ విత్ ఓనర్స్ అని చెప్పి ఓనర్స్ చెప్పిన తర్వాతే టెనెంట్స్ అనేది లోపలికి వెళ్ళాలి. బిగ్ బాస్ అయితే అదే చెప్పారు టాస్క్ ప్రకారంగా. అలాగే పెళ్లి టాస్క్ కూడా ఇచ్చారనమాట. ఇంకా మనీష్కి అలాగే ఇమాన్యుల్కి అయితే చిన్న వార్ అయితే స్టార్ట్ అయ్యింది లైట్గా. ఎందుకంటే ఇమాన్యుల్ మొత్తం హౌస్ ఫ్లోర్ క్లీన్ చేయాలి. దాని గురించి చిన్న ఇష్యూ బిగ్ బాస్ పెట్టడం వల్ల టాస్క్ రూపంలో వచ్చింది. ఇంకా ఫుడ్ అయితే బిగ్ బాస్ అరేంజ్ చేశారనమాట. సెలబ్రిటీస్కి అలాగే కామనర్స్కి సపరేట్ ఫుడ్ ఎవరిది వాళ్ళు తినాలి, షేర్ చేసుకోకూడదని చెప్పారు. ఇంకా గ్రూపిజం వైజ్ ఎందుకు అన్నానంటే కామనర్స్ నలుగురు ప్రియా, సోల్జర్ కళ్యాణ్ అలాగే మనీషా, తమ్ముశ్రీజ వీళ్ళు నలుగురు అయితే ఒక డిస్కషన్ పెట్టారు. అందులో ప్రియా అయితే ఎగ్జాక్ట్గా ఏమంది అంటే, ఆల్రెడీ అబ్జర్వ్ చేస్తున్నా అందరూ యాక్ట్ చేస్తున్నారు అట్లా అంటుంది. మనీష్ కూడా యాస్ ఇట్స్ కరెక్ట్ అంటున్నారు. అట్లనే వీళ్ళిద్దరు వింటున్నారనమాట. శ్రీజ అలాగే సోల్జర్ కళ్యాణ్ అయితే ఏం మాట్లాడలేదు. అంతేకాదు హరీష్ కెమెరా ముందు యాక్ట్ చేస్తున్నారు అని ఎవరో అన్నారు. బట్ నాకు అది క్లారిటీ లేదు. సోల్జర్ కళ్యాణ్ అయితే ఆ సైడ్ నుంచి వెళ్తున్నాడు. మనం వీడియో ఒకసారి నిన్నటి షో చూస్తే క్లారిటీ వస్తుంది. ఇంకా ప్రియా అయితే వీళ్ళని ఇంప్రెస్ చేయాలన్నమాట. ఏంటంటే ఓనర్స్ని టెనెంట్స్ ఇంప్రెస్ చేయాలి. అందులో భాగంగా ప్రియా అయితే రాము రాథోడ్ని డ్యాన్స్ చేయమని చెప్పింది. రాను ముంబైకి రాను సాంగ్ అయితే బాగా ట్రెండ్ అయింది కదా. ఆ డ్యాన్స్ తనకి ఇష్టం అని చెప్పి ఇంప్రెస్ చేయమంది. ఇంకా అలా బనానాస్ ఇచ్చిందనమాట. ఫుడ్ ఇవ్వాలంటే వీళ్ళు ఇవ్వాలన్నమాట. ఇంకా ఫుడ్ గురించి పక్కన పెడితే టాస్క్ అయితే ఒకటే టాస్క్ జరిగింది. ఈరోజు లైవ్ మార్నింగ్ నుంచి అంతా కుకింగే చూపిస్తున్నారు. నో టాస్క్ ఏం చూపించట్లేదు. టాస్క్ ఏమైనా ఉంటే ఆఫ్టర్ 4 తర్వాత అవ్వచ్చు. ఫుడ్ ప్రిపరేషన్ అంతా సెలబ్రిటీసే ప్రిపేర్ చేస్తున్నారు. ఎనీవే, కామనర్స్ని అడిగి మరీ చేస్తున్నారు. సెలబ్రిటీస్కి మొత్తానికి మాత్రం ఫుడ్ అయితే బిగ్ బాస్ ఇస్తారు. ఈ రోజు టాస్క్ అంతా ఇలాగే సప్పగానే ఉంది. ఎనీవే, రాథోడ్ అయితే రాను ముంబైకి రాను రాథోడ్ ఉన్నాడు కదా, తను అయితే బిగ్ బాస్ని మనం ఇంప్రెస్ చేద్దామని చెప్పి టాస్క్ అయితే ఆలోచిస్తున్నాడు. అలాగే తనుజ కూడా తనకి కాఫీ అంటే బాగా ఇష్టం అనుకుంటే. ఎనీవే, షో స్టార్టింగ్ అర్థమైపోతుంది. కాఫీ పౌడర్ తీసేయాలి అని చెప్పి అంటుంది. డిస్కషన్ అయితే చేస్తుంది అనమాట. తను భరణితో డిస్కస్ చేసింది. సంజన కూడా సపోర్ట్ఫుల్ ఇచ్చింది. ఎనీవే, నేను ఇంట్లోనే చిన్న దొంగతనాలు చేస్తాను, ఇక్కడ చేయొద్దా బిగ్ బాస్ అంటుంది ఫన్నీగా. సెలబ్రిటీస్ కొంచెం ఫన్గానే ఉన్నారు. బట్ డే 1కే ఏం తెలియదు కదా. ఎనీవే, వీక్ గడిచే కొద్దే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బయటకు వస్తాయి. ఎవరు యాక్ట్ చేస్తారు, ఎవరు ఒరిజినాలిటీ అనేది ఎవరికి తెలియదు. షో ప్రకారంగా చూసుకుంటే నేను జస్ట్ షో ప్రకారంగానే చెప్తున్నాను. ఎవరి గురించి చెప్పట్లేదు. నాకు అనిపించింది గ్రూపిజం అని కూడా అందేంటంటే, వాళ్ళు డిస్కషన్ పెట్టారు కాబట్టి షోలో అనిపించింది. అది గ్రూప్ గేమా లేకపోతే నార్మల్ గేమా అనేది నెక్స్ట్ ఆప్షన్. బిగ్ బాస్ హౌస్లో ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి చెప్పొచ్చు. ఎనీవే, ఆ కమెడియన్గా వచ్చారు కానీ ఇమాన్యుల్ అలాగే సుమన్ శెట్టి వచ్చారు. కానీ ఇమాన్యుల్కి అయితే వర్కే సరిపోతుంది మ్యాక్స్ చెప్పాలి అంటే. అలాగే సుమన్ శెట్టి గారు అయితే నార్మల్గానే ఉన్నట్టున్నారు. బట్ షోలో కమెడియన్ అయితే అనిపించలేదు. సినిమా పరంగా పక్కన పెడితే తను ఒరిజినాలిటీ అట్లానే ఉంటుంది అనుకుంటే, సైలెంట్ వే అలాగే ఉంది. అంతేకాదు ఇంకా హరీష్ అయితే కొంచెం డల్ అయ్యారు. చిన్నగా గొడవలు అయితే స్టార్ట్ అవుతున్నాయి హౌస్లో అయితే. చూడాలి ఈరోజు షోలో ఏమవుతుందో. లైవ్ ప్రకారంగా చూసుకుంటే అంతా కిచెన్నే చూపిస్తున్నారు. ఇంకేం లేదు, జస్ట్ వీళ్ళు ఫ్రెష్ అయ్యేది ఇదే ఉంది. ప్రజెంట్ అయితే ఏ టాస్క్లు స్టార్ట్ అవ్వలేదు. ఎనీవే, చూడాలి ఈవినింగ్ లోపు. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.